గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు RTV క్రైమ్ సీన్. భార్యను అతి కిరాతకంగా దారుణంగా చంపాడు. ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి మరీ చెరువులో పడేశాడు. పోలీసుల అనుమానం నిజమే. భర్తని అరెస్ట్ చేశారు. మీర్పేట్లో సంచలనం రేపిన వెంకటమాధవి హత్య కేసులో భర్త గురుమూర్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే అసలే ఈ కేసులో ఒక్క ఆధారం కూడా దొరక్క తలలు పట్టుకుంటున్న పోలీసులకు ఆ సైకో కిల్లర్ ఇంకో షాక్ ఇచ్చాడు. భార్యపై అనుమానంతో హత్య చేశాడని అందరూ అనుకుంటున్న తరుణంలో అసలు మ్యాటర్ ఇంకోటి ఉంది. గురుమూర్తికే వివాహేతర సంబంధం ఉందని, ఆ మహిళతో కలిసి ఉండేందుకే భార్యను మాయం చేసేశాడు, హతమార్చాడు అన్న నిజం పోలీసు విచారణలో ఇప్పుడు బయటకొచ్చింది. దీనికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకొచ్చాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనిషేనా వీడు అసలు అనే విధంగా మీర్పేట్ కేసు చోటు చేసుకుంది. ఇప్పుడు గురుమూర్తి పెద్ద ట్విస్టే ఇచ్చాడని చెప్పొచ్చు. అందరూ అనుకున్న ప్రకారము భార్య వల్లనే, అంటే అనుమానం వ్యక్తమై చంపాడుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు పోలీసు విచారణలో గురుమూర్తికే ఎఫ్ఐఆర్ ఉంది. అతనికి ఒక మహిళతోని రిలేషన్షిప్ ఉంది, వివాహిత సంబంధం పెట్టుకున్నాడంటూ వాట్సాప్ చాట్, అదేవిధంగా ఫొటోస్ అన్నీ కూడా పోలీస్ ఎవిడెన్స్లో దొరికాయి. ఈ విషయంలోనే భార్యాభర్తలు ఇద్దరికి గొడవ జరిగింది. మాధవి అడ్డుని తప్పిస్తే ఆ మహిళతో కలిసి జీవితాంతం ఉండొచ్చు అని ఒక దుర్బుద్ధితోనే మట్టు పట్టినట్టు. సంక్రాంతి పండుగకు పిల్లల్ని బంధువుల ఇంటికి పంపించిన తర్వాత ఈ క్రైమ్ సీన్ మొదలైంది. భర్త ఫోన్లో ఆ మహిళ ఫోటోలు చూసిన మాధవి అతన్ని నిలదీసింది. తన పిల్లలకు అన్యాయం చేయొద్దని అతన్ని వేడుకుంది, ప్రాధేయపడి. అప్పటికే మృగంలా మారిపోయిన గురుమూర్తి ఆమెను గోడకేసి తల పగుల కొట్టి దారుణంగా చంపేశాడు. ఇంకేముంది, భార్య చనిపోయింది. ఇప్పుడు పోలీసులకు దొరకకుండా శవాన్ని మాయం చేసేసేయాలి. గతంలో తాను చూసిన హారర్ వెబ్ సిరీస్లను ఫాలో అయ్యాడు. ఇంట్లో బ్లడ్ బాత్ సృష్టించేశాడు. ఒక్క మనిషిని వేలాది ముక్కలుగా చేసి గంటల తరబడి ఉడికించి 2 రోజుల్లోనే అణువు కూడా మిగలకుండా చేసేసి పోలీసులకే పెను సవాల్ విసిరాడు. ఎంత పెద్ద సైకో కిల్లర్ అయినా పోలీసుల జాడ నుంచి తప్పించుకున్నట్లు మాత్రం చరిత్రలో లేదు. అలాగే గురుమూర్తి ఇంట్లో అణువణువును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులకు చివరికి కేవలం ఒక్కటంటే ఒక్క ఆధారం దొరికినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఎంతో అగ్నిసాక్షిగా భార్యను పెళ్లాడిన తర్వాత అతి దారుణంగా తనను చంపి కత్తితో కోసి, ఆ తర్వాత వాటిని కుక్కర్లో వాటర్ హీటర్లో ఉడకపెట్టి, ఆ తర్వాత అవన్నీ ఎండపెట్టి, దాని తర్వాత దంచి ఆ పొడినంతా కూడా ఒక చెరువులో వేశాడంటే ఎంత ఘాతుకం, ఎంత దారుణమైన విషయం, ఎంత కీచక వ్యక్తిగా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదే సవాలు పోలీసులకు కూడా విసురుతున్నాడు అతను. నేను చంపాను, కరెక్టే, నేను ఒప్పుకుంటున్నాను, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా అంటూ పోలీసులను కూడా అడిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా DNA ద్వారా, అంటే ఏదైతే యూటెన్సిల్స్ దగ్గర కానీ లేకపోతే హెయిర్ శాంపిల్స్ ఇవన్నీ కూడా దొరికాయి పోలీసులకి. ఇవన్నిటిని బేస్ చేసుకొని గురుమూర్తికి ఇంకా మాధవికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ DNA మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత DNA మ్యాచ్ అయితే ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు నిలబెడతారు. మర్డర్ కేసుతో పాటు ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కేసులు కూడా నమోదు చేసి పెద్ద శిక్షలు కేసెస్ అంతా నమోదు చేసి అతనికి రిమాండ్ కరించే అవకాశాలు ఉన్నాయి. గురుమూర్తి చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నాడు అతను. బాగానే ఉంది. అక్కడ ఇంకా ఆధారాలు ఒక్కటి కూడా లభించలేదు. పూటక వర్జన్ చెప్తూ పోలీసులకే చెమటలు పట్టిస్తున్నాడు ఆ మాజీ మిలిటరీ. Later on, this kind of information has come to us. We're working out on that. We have to be more, the corpus delict. There's no body. So we have to work out on that. And we have to be more, the corpus delict. There's no body. So we have to be more, careful. And we have to
There's no body now. So there's different way of doing investigation. So they have to establish a process in such a way that that should connect a criminal to the crime. ఇంతకు నిజంగానే గురుమూర్తి భార్యను హత్య చేశాడా లేక భార్యను దాచిపెట్టి ఈ క్రైమ్ స్టోరీ క్రియేట్ చేశాడా అనేది కూడా మరో స్టోరీలో చూద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.